మేషరాశి ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి అని ఏమనుకోవద్దు. ఎందుకంటే మేషరాశి వారికి గత 2025 జనవరి ఫిబ్రవరి నుండి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలోనే ఉన్నారు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో మార్పులు, నాకే ఎందుకు ఇలా, అసలు ఎప్పుడూ ఇంతటి డౌన్ఫాల్ని ఎప్పుడూ చూడలేదే అని మీకు అనిపిస్తుందా? ఎస్, నిజం. ఖచ్చితంగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి గత కొన్ని రోజుల నుండి కూడా చాలా అంటే చాలా డౌన్ఫాల్ చూస్తున్నారు. భార్యాభర్తల గొడవలు, ప్రదేశ మార్పులు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, బిజినెస్ రిలేటెడ్ లాస్, మీ ఈగోతో కొన్ని పోగొట్టుకున్నటువంటి సందర్భాలు, ఇలా ఎన్నెన్నో ఉన్నవి. ఇంకా చాలా జరిగాయి. అది మీకు నాకు మాత్రమే తెలుసు. మరి మీకు సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలా? ఆ వీడియో చివరి దాకా చూడండి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరగబోతున్నాయి. ఆర్థికంగా ఈ నెల ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొత్త పెట్టుబడులకు ముందుకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఈ యొక్క మేషరాశి వారు కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణము చోటు చేసుకోబోతున్నది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం లభించేటువంటి సమయంగా గోచరిస్తున్నది. అయితే చిన్న చిన్న మాటల వల్ల మాత్రము అపార్థాలు, అదేవిధంగా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. పిల్లలు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెల చదువుపై దృష్టి పెడితే మాత్రమే మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు అయితే ఏముండవు. ఆల్రెడీ మీకు ఈ 2025 జనవరి ఫిబ్రవరి నుండి స్టిల్ ఈ రోజు వరకు ఆర్థికంగా, అదేవిధంగా అనారోగ్యంగా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నటువంటి వారిలో మొట్టమొదటి వారు మీరే. కనుక ఈ నెలలో కోపాన్ని నియంత్రించుకోవడం అవసరము. విశ్రాంతి, వ్యాయామం అవసరము. తొందరపాటు నిర్ణయాల కంటే కొంత ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మేలు చేస్తున్నాయి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం చదువుకుంటూ మీ వ్యక్తిగత జాతక రీత్యా ఏ దశ అంతర్దశలలో ఉన్నారో తెలుసుకోండి. నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితం మారకుంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. సో ఎందుకంటే ఈ విషయాన్ని చెప్పడం, ఈ యొక్క మేషరాశి వారికి చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలోనే ఉన్నారు. మోసపోతూ ఉన్నారు. దగ్గర వ్యక్తుల ద్వారా మీరు బాధపడుతున్నారు. పడుకుంటే నిద్ర పట్టకుండా మీ కంటిలో నుండి నీరు కారిపోతున్నది. ఇది మీకు నాకు మాత్రమే తెలుసు అని మళ్ళీ చెప్తున్నాను. నిద్ర రాని రోజులు కానీ, నిద్ర లేని రోజులు కానీ ఎన్నెన్నో. మేషరాశి వారు తప్పకుండా మీ వ్యక్తిగత జాతక రీత్యా కందులను దానంగా ఇవ్వండి. అదేవిధంగా నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. అదేవిధంగా కుదిరితే ఒక 11 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయండి. అంటే భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.